హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. వెల్కమ్ బ్యాక్. ఫస్ట్ అయితే ఏంటో ఎపిసోడ్ చూస్తే నిద్ర వచ్చేలాగా ఉంది. నిజంగానే నిద్రపోతూ చూశాను అనుకోవచ్చు. సో అలా ఉందన్నమాట ఎపిసోడ్. బట్ మొన్నటి మీద ఇవాళ కొంచెం ఆడారు, కొంచెం కొంచెం. బట్ ఇలా మాట్లాడుకుందాము అన్ని. ఈ రోజు నాకు ఏ ఏ పాయింట్స్ నచ్చాయి, ఏ ఏ పాయింట్స్ నచ్చలేదు, నా ఒపీనియన్ ఏంటి అనేది నేను ఇప్పుడైతే చెప్తున్నాను. సో మణికంఠ ఇవాళ కొంచెం బాగా ఆడాడు అనిపించింది. అండ్ ఒక విషయంలో తన విషయంలో గూడా ఒక విషయంలో బాధేసింది. సో, అదేంటి అనేది గూడా వీడియోలో మాట్లాడుకుందాము. ఫస్ట్ అయితే 'బిగ్ బాస్' ఫుడ్ తీసుకెళ్ళిపోయారు గదా! సో, ఫుడ్ తీసుకెళ్ళిపోయాక ఫుడ్ కోసం టాస్క్‌లయితే స్టార్ట్ చేశాడు 'బిగ్ బాస్'. అండ్ ముగ్గురు చీఫ్‌లని గూడా స్టోర్ రూమ్‌కి పంపించి మీకు కావాల్సిన షాపింగ్ ఏంటో మీరు చేయండి అని చెప్పి పంపించాడు. సో, ఎవరైతే ఎవరి క్లాన్ మెంబర్స్ అయితే ఎక్కువుంటారో పెద్ద క్లాన్ యష్మిది గాబట్టి యష్మి గారికి ఎక్కువ టైమ్ ఇచ్చాడు. నయని గారికి ఇంకొంచెం తక్కువ టైము. అండ్ నిఖిల్‌కి ఇంకొంచెం తక్కువ టైం అనమాట. సో, ఆ విధంగా షాపింగ్ అయితే చేశారు. సో, షాపింగ్ చేసి బయటికి రాంగానే ట్విస్ట్ ఏంటంటే అది మీరు సంపాదించుకోవాల్సుంటుంది. మీరు షాపింగ్ చేసింది సో, మీరు సంపాదించుకోవాలి. సో, టాస్క్ ఆడాలి అని చెప్పి టాస్క్ అయితే స్టార్ట్ చేశాడు. ఫస్ట్ టాస్క్ వచ్చేసి నిమ్మకాయల టాస్క్ పెట్టాడు. ఎవరైతే ఆ మెయిజ్‌లో నుంచి కిందకి పడేస్తారో సో, వాళ్ళు విన్నర్స్ అని చెప్పి చెప్పాడు. ఫస్ట్ టాస్క్‌లో అయితే ఆహ్, ఎవరు గెలిచారు? ఆ! అభయ్ అండ్ పృథ్వీ గెలిచారు. అండ్ ఆ టాస్క్‌కి సంచాలక్‌గా భాషా గారు చేశారు. సో, నన్నడిగితే ఆయన అసల కన్‌ఫ్యూజ్ అయిపోయారనమాట. అటు ఇటు చూడలేక అండ్ నిమ్మకాయలు ఇచ్చే దాంట్లో గూడా చాలా లేట్ చేశారు అని అనిపిచ్చింది. సో, ఆఫ్‌కోర్స్ ఉంటుంది. ఎందుకంటే ముగ్గురిని బ్యాలెన్స్ చేయాలంటే అది అవ్వదు. సో, సేమ్ మిస్టేక్ ఆయనకి గూడా జరిగింది. సో, బట్ అయినా గూడా ఫైనల్‌గా విన్నర్స్ అయితే అనౌన్స్ చేశారు. అండ్ సెకండ్ టాస్క్ కూడా పెట్టారు. అది సీత అండ్ నిఖిల్ అన్నమాట. సో, ఇక్కడ జరిగిందేంటి అంటే, నిఖిల్ ఆడదామని చెప్పి చాలా గట్టిగా ఫిక్స్ అయ్యాడు. ఇక్కడ గూడా నాకు నిఖిల్ నచ్చలేదు. బికాజ్ ఎందుకంటే నిఖిల్ ఆడదామని చెప్పి ఫిక్స్ అయినప్పుడు, సో, మణికంఠ నేను వెళ్తాను అన్నప్పుడు అంత ఈజీగా వదిలేయకూడదు. అట్‌లీస్ట్ డిస్కషన్ అయినా చేయాలి. సో, ఆ విషయంలో యష్మికి కొంచెం మెచ్చుకోవచ్చు. బికాజ్ ఎందుకంటే యష్మి 2, 3 టైమ్స్ అడిగింది. ఆర్ యూ ష్యూర్? ష్యూర్ అని చెప్పి. బట్ స్టిల్ తను కనీసం డిస్కస్ కూడా చేయకుండా మణికంఠతో అట్‌లీస్ట్ నేను ఆడతానురా అని చెప్పి మణికంఠతో డిస్కషన్ ఏమైనా స్టార్ట్ చేసి ఉంటే మేబీ తను కన్విన్స్ అయ్యేవాడేమో. బట్ అది ఆ పని చేయలేదు నిఖిల్. సో, తను వెళ్తాను అనంగానే ఓకే అని జెప్పి అంటే 2, 3 టైమ్స్ చెప్తాడు. నేను నామినేషన్స్‌లో ఉన్నాను. నేను ఆడతాను అని మణికంఠ చెప్తే, నేను కూడా ఉన్నానురా అని జెప్పి చెప్తాడు. సో, ఇంకా ఎక్కువ కొంతసేపు డిస్కస్ చేసి అట్‌లీస్ట్ కన్విన్స్ చేయడానికి ట్రై చేసుంటే బావుండేదేమో నిఖిల్ సైడ్ నుంచి అని నాకనిపిచ్చింది. సో, ఫైనల్‌గా మణికంఠ అయితే గేమ్ ఆడాడు. సీత వర్సెస్ మణికంఠ ఆడారు. సో, అక్కడ నాకు నవ్వొచ్చిందేంటంటే పాపం తోసేసి మరీ ఆడేసింది సీత. బట్ చాలా మంచిగానే ఆడాడు. ట్రై చేశాడు. ఆ గేమ్‌లో గూడా ఇక్కడ నాకసలు యష్మి అస్సలకి నచ్చలేదు. అది ఫస్ట్ మరమరాలు 250 గ్రామ్స్ తేవాలి అని చెప్పినప్పుడు, అప్పుడు సీత చాలా క్లారిటీగా అడిగిందేంటంటే, "క్లోజ్‌లో ఉంటే తీసుకుంటావా?" అని చెప్పి అడిగితే, "ఆ! క్లోజ్‌లో ఉంటే తీసుకుంటాను" అని చెప్పి అంత క్లియర్‌గా చెప్పింది. బట్ తర్వాత గేమ్ ఆడాక వెయిట్ చూసాక సో, అసలు అంత అది నా ఇష్టం. నేను సంచాలక్‌ని. సంచాలక్ డెసిషన్ ఈస్ ఫైనల్ డెసిషన్ అని చెప్పి చాలా క్లియర్ కట్‌గా చెప్పేసింది. సో, అది నాకు చాలా రాంగ్ అనిపించింది. అన్‌ఫెయిర్ అనిపించింది. సో, అక్కడ మణికంఠకైతే అన్యాయం జరిగింది అనిపించింది. నిన్న యష్మిని చూస్తే చాలా కోపమొచ్చింది గూడా. సో, చీఫ్‌ని చేశారు గానీ తను చాలా కమాండింగ్ మోడ్‌లో ఉంటుంది. ఎప్పుడు గూడా అందరి విషయంలో గూడా అలాగే ఉంటుంది. ఎప్పుడో చాలా రేర్‌గా కామెడీ చేస్తుంది. టాస్క్‌లు కొంచెం నార్మల్‌గా ఆడుతుంది గానీ, మోస్ట్ ఆఫ్ ది టైమ్స్ తను కమాండింగ్ మోడ్‌లో ఉంటుందనమాట. సో, అదొక్కటి తను తగ్గించుకుంటే బావుంటది అని చెప్పి అనిపించింది. సో, కానీ మణికంఠ విషయంలో షీ డిడ్ ఎ మిస్టేక్ నిన్న. ఎందుకంటే పాపం తను ఆడాడు. తను ఆల్రెడీ ముందుగానే చెప్పింది నేను దగ్గరలో ఉంటే వెయిట్ కన్సిడర్ చేస్తాను అని చెప్పి. బట్ తనది కన్సిడర్ చేయలేదు. సో, మణికంఠ చెప్పాడు సాటర్‌డే నేను ఖచ్చితంగా దీన్ని నేను వదలను అని చెప్పాడు. కానీ తర్వాత వెంటనే కలిసిపోయాడు. అది నచ్చలేదు మణికట్ట విషయంలో. అదొక మిస్టేక్ అనిపిచ్చింది. సో, ఫైట్ జేసినప్పుడు ఫైట్ ఉండాలి. సరే ఈజీగా వదిలేసాడు. అండ్ ఇంకొకటి ఆహ్, హ్మ్. గెలిచారు, తెచ్చుకున్నారు ఫుడ్డు. అదంతా అయ్యింది. సోనియా. అసలు సోనియా ఏడ్చిన దానికి కారణం ఏంటో గూడా నాకర్థం గాలేదు. సో, అంత డిఫెండ్ చేసుకునే అమ్మాయి, అంత అటాక్ చేసే అమ్మాయి, ఎదుటి వాళ్ళు ఆడవాళ్ళా, మగవాళ్ళా, పెద్దోళ్ళా, చిన్నోళ్ళా అని తెలియకుండా అటాక్ చేసే ఒక అమ్మాయి ఏడవడం ఏంటి అనేది నాకు అస్సలకి అర్థం కాలేదు. బికాజ్ తను యాక్టింగ్ అనే అనిపించింది. యాక్టింగ్ గూడా గాదు. తన గేమ్ ప్లే నేను ఏడవాలి. ఇప్పుడు నాకు సింపథీ గావాలి అన్నట్లుగానే అందరి అందరి ఇంటెన్షన్ తన మీద పడాలి అన్నట్లుగా తను ఏడ్చింది అని నాకైతే అనిపించింది. బికాజ్
ఊరికే గొడవలు పెట్టుకునే అమ్మాయి ఎందుకు ఏడుస్తది? అసలు కారణం ఏంటి ఏడవడానికి? జస్ట్ అది టాస్క్. ఫుడ్ తీసుకున్నారు. అలాగా నిఖిల్ వాళ్ళకి ఫుడ్ ఇవ్వకుండా అయితే ఉండరు గదా! సో, అదొక గేమ్ ప్లే అనిపిచ్చింది. ఇం అదొక మూవ్ అనిపిచ్చింది నాకు. సో, ఏడ్చింది. కొంచెం సీన్ క్రియేట్ జేసింది. ఫుడ్డు లేదు అని జెప్పి మేబీ తన క్యారెక్టర్ గూడా అదే అయ్యుండొచ్చు. ఒకవేళ సాఫ్ట్ నేచర్ అయ్యి ఏడ్చుండొచ్చు. బట్ ఇప్పటి వరకు ఉన్న హౌస్‌లో తన సాఫ్ట్ నేచర్ అయితే నాకైతే కనిపించలేదు. మరి ఐ డోంట్ నో తనెందుకు ఏడ్చిందో. నా ఒపీనియన్ మాత్రమే నేనిక్కడ చెప్తున్నాను. ఒకవేళ తను నిజంగానే గూడా ఏడ్చుండొచ్చు. హర్ట్ అయ్యి. బట్ నాకేమనిపించిందంటే అంతగానం గొడవలు చేసే అమ్మాయి, అంత హార్ష్‌గా మాట్లాడే ఎదుటి వాళ్ళ ఫీలింగ్స్‌కి రెస్పెక్ట్ ఇవ్వలేని అమ్మాయి ఇప్పుడు ఏడ్చింది అంటే అది జెన్యూన్ అని నాకనిపించలేదు. సో, అదనమాట. అండ్ నిఖిల్ గేమ్‌కి వస్తే ఇక్కడ ఈరోజు నిజంగా ఆ అమ్మాయి సోనియా గేమ్ బయటపడింది అనైతే చెప్పొచ్చు. ఆహ్, నిఖిల్‌తో చాలా క్లారిటీగా చెప్తది. నువ్వు ఇంత వీక్ అనుకోలేదు. నాకిది అవ్వట్లేదు. నేను లూజర్స్‌తో ఫ్రెండ్‌షిప్ చెయ్యను. నువ్వు స్ట్రాంగ్ అనుకున్నాను. ఇదంతా అయితే నాకు నచ్చట్లేదు అని జెప్పి నేను ఉండలేను అని జెప్పి చెప్తది. సో, దానికి గూడా నిఖిల్ చాలా హర్ట్ అయ్యాడు. చాలా చాలా హర్ట్ అయ్యాడు. కానీ దానికి హర్ట్ అవ్వాల్సినంత అవసరం లేదు. సో, తను ఎవరో, ఈమెవరో బట్ వీళ్ళు కనెక్షన్స్ పెంచుకొని నిఖిల్ ఓవర్‌గా చనువిచ్చేసి ఇంతగనం చేస్తున్నాడు. నిఖిల్ గేమ్ పాడైపోవడానికి వన్ అండ్ ఓన్లీ ద రీజన్ ఈస్ సోనియా. అది తను తెలుసుకోవాలి. బయటికి రావాలి. సో, వాళ్ళిద్దరూ నిన్నైతే మాట్లాడుకోవట్లేదు. సో, చూడాలి. అండ్ ఇక్కడ 'యష్మి'ని ఇంకొక విషయంలో మెచ్చుకోవచ్చు. తను అన్‌ఫెయిర్ గేమ్ ఆడినా గూడా నిఖిల్ విషయంలో ద బెస్ట్ పాయింట్ ఏంటంటే ఆహ్, చాలా క్లియర్‌గా చెప్పింది నిఖిల్‌కి. "అసలు నువ్వు ఏం చేస్తున్నావు? ఏమనుకుంటున్నావు? అసల ఇక్కడ ఇదంతా ఉంటదని నీకు తెలుసు గదా!" ఎవ్వరేమడిగినా గూడా నిఖిల్ ఏమి చెప్పట్లా. చాలా కూల్‌గా, పిచ్చ లైట్‌గా తను ప్రతీదీ తీసుకుంటున్నాడు. సో, నిన్న గూడా అంతే. యష్మి చాలా క్లియర్‌గా బాగా చెప్తది. సో, తనకి బుద్ధొచ్చేలాగా చెప్తది. ఇప్పటికైనా బుద్ధి తెచ్చుకుంటే బావుండు అనిపిచ్చింది. నీ వల్ల ఎంతమంది హర్ట్ అవుతున్నారో, బయట ఎంతమంది డిసప్పాయింట్ అవుతున్నారో నీకేమైనా అర్థమవుతుందారా? నువ్వు ఆడగలవురా! యూ ఆర్ ఎ విన్నర్. యూర్ ఎ స్ట్రాంగ్ పర్సన్ మ్యాన్. సో, ఖచ్చితంగా నువ్వు ఆడాలి. గెలుస్తావు. నువ్వెందుకు వీక్ అవుతున్నావు? అంటే అప్పుడు గూడా నేను ఆడలేకపోతున్నానురా. నేను ఎమోషనల్ అయిపోతున్నానురా. అరే! ఎమోషనల్‌గా ఆడొద్దురా. మైండ్ గేమ్ ఆడు. స్మార్ట్ గేమ్ ఆడు. ఇప్పుడు నాకు ఆ రోజు ఇంట్రడక్షన్‌లో బడి ఇస్తారు గదా! అప్పుడు స్మార్ట్, ఇంటెలిజెంట్ అని జెప్పి ఆప్షన్స్ ఒస్తాయి గదా! సో, అవన్నీ ఎందుకిచ్చారు? నువ్వు అవును కాబట్టే గదా ఇస్తారు. సో, నువ్వెందుకిలా అయిపోతున్నావు? మైండ్ గేమ్ ఆడరా, స్మార్ట్ గేమ్ ఆడు. ఇలా ఎందుకుంటున్నావు? ఇలా ఉంటే అవ్వదసలా. నీకిలాంటియన్నీ ఇక్కడ ఉంటాయని తెలుసు గదా! ఎమోషన్స్ ఇవన్నీ. అలాంటప్పుడు మరి నువ్వు ఇక్కడికి ఎందుకొచ్చావని జెప్పి గూడా చాలా బాగా అడుగుతది. సో, అది నాకు చాలా బాగా నచ్చింది. అట్‌లీస్ట్ ఇప్పటికైనా తెలుసుకొని మారితే బావుండు అని అనుకున్నాను. సో, మారతాడేమోలే అనుకున్నాను. మళ్ళీ సేమ్ జేశాడు. నిన్న యష్మి చెప్పాక గూడా భలే కోపమొచ్చింది నిఖిల్‌ని చూస్తుంటే. యష్మి అంత క్లియర్‌గా చెప్పాక గూడా మళ్ళీ ఒక తుప్పాస్ పని చేశాడు. అదేంటో మాట్లాడుకుందాము. మీరు చేసుకునే షాపింగ్‌కి, మీ రేషన్‌కి మీరు కాపాడుకోవాలి అని జెప్పి చాలా క్లియర్‌గా చెప్పాడు. అంటే దాని అర్థం ఏంటి? ఎవరైనా కూడా దొంగిలిచ్చొచ్చు అని అర్థము. సో, అలాగా వాళ్ళందరూ దాచుకుంటారు. అండ్ ఇక్కడ కామెడీ ఏంటంటే ప్రేరణ అండ్ యష్మి. వీళ్ళ టీమ్ ఏంటంటే దొంగతనం గూడా జేస్తారు. అక్కడ శేఖర్ భాషా గారు గూడా చాలా కామెడీ జేస్తారు. మనకుంది గదా! అని జెప్పి అన్నా గూడా వీళ్ళు మనకుంటే ఏంటి అన్నట్లుగా ఇంకా అంటే ఫన్ క్రియేట్ జేయడానికో లేకపోతే ఆ వేలో వీళ్ళు దొంగతనం అయితే స్టార్ట్ జేస్తారు. నిదానంగా ఒక్కొక్కటి పంచదార, నెయ్య అలాంటివన్నీ పాపం వాళ్ళ చికెన్ గూడా దొంగలిస్తారు. సో, దొంగలిచ్చినప్పుడు ఫస్ట్ వాళ్ళకి తెలీదు. తర్వాత నబీలొచ్చి మా చికెన్ తీసేసారు. పైగా ఏమి తెలియనట్టు మాట్లాడుతున్నారు అని జెప్పి నిఖిల్ వాళ్ళతో చెప్తాడు. అండ్ ఆ డిస్కషన్‌లోనే ఆల్రెడీ స్టార్ట్ జేస్తాడు మణికంఠ నిఖిల్‌తో డిస్కషన్. నాకైతే ఆహ్, ఆ డ్రింక్ బాటిల్ కావాలి. పల్పి కోసమనమాట. సో, నేనైతే దొబ్బేద్దాం అనుకుంటున్నాను అని జెప్పి నేనైతే చెప్తాడు. దొబ్బేస్తావా? ఓమ్మో! అదేంట్రా అని చెప్పి నిఖిల్ అంటాడు. తప్పేంటి? అని చెప్పి అక్కడ నాకు బాగా నచ్చాడు. మణికంఠ గేమ్ నాకు చాలా బాగా నచ్చింది. తప్పేంటి దొబ్బేస్తే టాస్క్ అని చెప్పి చెప్తాడు. అక్కడ గూడా నిఖిల్ అసలు నిద్ర మొహం యేసుకొని ఇవాళ నువ్వు చెయ్యి. రేపు నేను జేస్తానంటాడు. అసలు సెన్స్ ఉందా? గేమ్ ఏంటి? రేపు, ఇవాళ ఏంటి? మణికంఠ చాలా బాగా అడుగుతాడు. ఇయన్నీ చెప్పొద్దు నిఖిల్ నాకు. ఇవాళేంటి, రేపేంటి నాకు సపోర్ట్ జెయి. నువ్వు రా అని జెప్పి అడుగుతున్నాను. ఇవాళ నేనెళ్తే రేపు నువ్వాడేదేంటి అని జెప్పి చాలా క్వెషన్ జేస్తాడు. బాగా క్వెషన్ జేస్తాడు. సో, నేను చేయలేనురా అని జెప్పి జెప్తాడు. అసలింకేం చేస్తాడు నిఖిల్ మరి కూర్చొని చక్కగా బొమ్మలాగా కూర్చొని, రాయిలాగా కూర్చొని తింటా, పడుకుంటా ఉంటాడా ఏంటో అసల ఆ గేము. యష్మి అంతగనం చెప్పాక గూడా యాక్టివ్ అవ్వకుండా, టాస్క్‌లు ఆడకుండా నేను దొంగతనం చేయలేను. నేను ఇలాగే ఉంటాను. ఇదే నా క్యారెక్టర్ అంటే మరి అలాంటప్పుడు హౌస్‌లోకి ఎందుకొచ్చాడో ఏమో! సో
సో, అలా జరిగింది. బట్ ఆ టైంలో నబీలొచ్చి చెప్పినప్పుడు అప్పుడు ఇప్పుడు నాకు ఇంట్రెస్ట్ వచ్చింది చేద్దాము. ఫస్ట్ నువ్వైతే ప్లాన్ చేయరా అని చెప్పి మణికంఠకైతే చెప్తాడు. సో, ఆ తర్వాతేంటంటే డైనింగ్ టేబుల్ దగ్గర సీత అండ్ నైని, మణికంఠ వీళ్ళందరూ కూర్చున్నప్పుడు అక్కడ బ్రాండ్ వాళ్ళదేదో ఇడ్లీ రవ్వో సంథింగ్ ఏదో కనిపిస్తే అది గూడా తీసుకొని దాచుకుంటారు. అండ్ తర్వాత నబీల్ గూడా వీళ్ళ వీళ్ళ వస్తువులు దొంగతనం జేసి బాత్రూమ్‌లో దాస్తారు. సో, అలా జరిగింది. అండ్ అక్కడ కామెడీ ఏంటంటే వీళ్ళందరూ కూర్చున్నప్పుడు ఆహ్, యష్మి దగ్గరికొచ్చి యష్మి గాదు. నైని సారీ యష్మి గాదు. నైని అండ్ ఇంకా నిఖిలు, మణికంఠ కూర్చొనుంటారు. నాకు బాగా ఆకలవుతుంది. నేను ఏమీ తినలేదు అని జెప్పి చెప్తాడు గదా! చెప్పినప్పుడు నిఖిల్ నాకు చాలా కామెడీ నిన్న నాకు నవ్వొచ్చింది నిజంగా. "ఏం తినకపోవడం ఏంట్రా నాయనా 5 రోజుల నుంచి నా జీవం తింటున్నావు. నా రక్తం మాత్రం తాగుతున్నావు గదా! సో, నేను 5 కేజీస్ తగ్గిపోయాను" అని జెప్పి చెప్తాడు. నిజంగానే ఆహ్, అంటే నా బుర్ర తింటున్నావు కదరా! ఇంకేంట్రా నువ్వు తినకుండా ఉంది అని చెప్పి అన్నట్లుగా అంటాడు కామెడీగా. సో, దానికి మణికంఠ కూడా కామెడీగా తీసుకుంటాడు. పాపం నిజంగానే వీళ్ళకి ఫుడ్డు ఏవో క్యారెట్స్, బీన్స్ పచ్చి కూరగాయలు తింటున్నారు. అండ్ రాగి పిండి ఒకటిచ్చారు. సో, ఈ వారం మొత్తం అదేనంట చూడాలి. ఏమన్నా ఈ వీక్‌లో ఇంకేమైనా ట్విస్టులుంటాయేమో పాపం వాళ్ళకేమైనా ఫుడ్డొచ్చే ఛాన్స్ ఉంటదేమో చూడాలి. సో, ఎపిసోడ్ అయితే అలా అయ్యింది. నాకు ఈ ఎపిసోడ్‌లో బాగా చిరాకు తెప్పించిన విషయం ఏంటంటే నిఖిల్ గేమ్ ఆడకపోవడం. అండ్ ఇంకొక చిరాకు తెప్పించిన విషయం ఏంటంటే యష్మి సంచాలకుగా ఫెయిల్ అయింది. మణికంఠకైతే అన్యాయం చేసింది. బికాజ్ తను చెప్పిన మాట మీద తను స్టాండ్ తీసుకొని మంచిగా సంచాలకుగా చేయలేదు. అండ్ ఇంకొకటేంటంటే, ఇంకొక పాయింట్ నచ్చిన పాయింట్ ఏంటంటే, యష్మి నిఖిల్‌కి నిజంగా ఫ్రెండ్ అనిపిచ్చింది. నిరూపించింది. ఎందుకంటే, ఇప్పుడు మనం మంచి కోరేవాడే ఫ్రెండ్ అంటారు కదా! సో, అలా నిఖిల్ మంచి కోరి యష్మికి చెప్పింది. అండ్ అక్కడ మన అతి తెలివితేటలున్న సోనియా గారు నిఖిల్ గేమ్ ప్లాన్ చెడగొట్టడానికే నిఖిల్‌తో ఫ్రెండ్‌షిప్ చేసిందని నాకనిపిచ్చింది. సో, మీ ఒపీనియన్ ఏంటో కూడా కామెంట్ సెక్షన్‌లో నాతో షేర్ చేసుకోండి. సో, ఇది కంప్లీట్‌గా నా పర్సనల్ ఒపీనియన్. సో, మీకు గూడా ఎక్కడన్నా నేను చెప్పింది 1% అన్నా రైట్ అనిపిచ్చుంటే గనక ఖచ్చితంగా వీడియోకి లైక్ జేయండి. ఆల్సో మీ ఒపీనియన్స్ ఏంటి అనేది కామెంట్ సెక్షన్‌లో నాతో షేర్ చేసుకోండి. సో, వీడియో అయితే అంతే. నా ఛానెల్‌ని మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి. సో, షేర్ గూడా చేయండి. అంతే ఈ వీడియో. బాయ్. సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో. బాయ్.